అర్థంలో చూసుకోవాలి. మీకు మిమ్మల్ని బట్టే శోధన వచ్చిందంటే ఎవరి మీద అంటారు? నేను కాదు, మా ఇరుగు పొరుగు మమ్మల్ని గురించి రకరకాల అంటున్నారు కూడా మా శోధన వస్తుంది. ఇరుగు పొరుగు అంటున్నారు, నిజమే. వాళ్ళు కూడా జట్టుమలతో చేయబడిన వారే కదా. నీకు వచ్చిన శ్రమ వాళ్ళకి రాకే ఉండదు. నీకు వచ్చింది వాళ్ళ ముందు వచ్చింది కనబడింది. ఎట్లాంటి శ్రమ వాళ్ళకి వస్తుంది. శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద? కష్టం లేకోకుండా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారా? వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం అవుతుంది, ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చినప్పుడు గాలి ప్లేసి అయ్యా ఈ గాలి పెళ్లి చేస్తుంది, అయ్యో ఇలాగ వాతావరణం అనుకోవడం లేదు. ఆ టైం తండి అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన గణపరిస్తే అన్నాడు. నన్ను గణపరచు, నేను గణపరచాను. నేను ఎవరిని దీవించదునో ఎవరిని హెచ్చించదునో అన్నాడు దేవుడు. ఎవరిని దీవిస్తాడో అది ఆయన ఇష్టం, ఎవరిని హెచ్చిస్తాడో ఆయన ఇష్టం. మనం ఏం చేయాలట? జిగటం అన్నవారు కాబట్టి మనము దేవుని తట్టు తిరిగి మొరపెట్టి వారమై ఉన్నాము. ఏవో మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్న ప్రియారా ఒక మాట అంటాడు 34 అదే వచనంలో, దేవుడు శోధించాడు, దేవుడు అట్లా చేశాడు, దేవుడు ఇట్లా చేశాడు. దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు చేయడం మనం వెళ్ళి చెడ్డవి అని ప్రత్యేక బుద్ధులము పరీక్షలు మనం చూస్తున్నాం. నీతిమంతుడు జీవం కలిగిన వాడు, ఆయన సృష్టి స్థాపించేవాడు. మనల్ని బాగు చేయడానికి, మనల్ని సరిచేసి మంత్రదాన్ని త్యాగం చేయడానికి, మన చీకట్లో ఉన్నవారు వెలుగులోకి నడిపించడానికి జీవం గల దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన తట్టు తిరిగిన మనము మళ్ళా చీకట్లో పడిపోవడం దేవునికి ఇష్టం లేదు. సాధారణ అంటాడంట, ఈ నావాడే, ఈ నాదే. ఎప్పుడు వాళ్ళు చక్కగా అలకులంగా ఉన్నారు కదా, వీళ్ళు నావలే కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు అనుకుంటాడంట. ఏ ఇంట్లో దూపం లేకపోతే ఆ ఇంట్లోకి ఎటేశ్వర పడుతూ ఉంటాడు. అందుకే సాయంత్రం అయ్యేసరికి ఏం చేయాలంట? దూపం దేవుని యొద్ద నీరు మార్చడం. యోగోత్సవం లేచిన ప్రార్థన ఉదయకాలం నుండి సాయంత్రం దాకా మనకు కాసి కాపాడుతాడు. సందుకా చేసిన ప్రార్థన మంచమెక్కగానే దృష్టిలో ఎన్నో రకరకాలు రాత్రంతా నిద్ర లేకుండా నేను శోధించేది. కడ్దోతలు, చాలా దెయ్యాలు, దుష్టు మార్గాలు, చాతపడి శక్తులు, చెలంగుల వారు ఎంతమంది వాడుతుంది. వీళ్ళన్నింటిలో తప్పించుకోవాలంటే ప్రార్థన నువ్వు చేసుకోవాలి. దేవునికి మొరపెట్టాలి, దేవుని ఆరాధించాలి, ఆయన కాపు పెట్టమని అడగాలి. ప్రభావం నాకు